నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. టీసీసీని సుస్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వీరంపాలెంలో వేడుకగా జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు విచ్చేసిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి. బుధవారం జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఆర్డీఓ కార్యాలయం నుండి పంపిణీ చేసిన ఎన్నికల సామాగ్రి. పట్టణంలో పెద్ద శివాలయంలో పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ చైర్మన్ ఈతగొడ తాతాజీ. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల బ్రహ్మకుమారీస్ భవనంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న 89వ త్రిమూర్తి శివ జయంతి ఉత్సవాలు. శివరాత్రి సందర్భంగా లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సౌజన్యంతో స్థానిక సత్యనారాయణ స్వామి గుడిలో అన్నదానం. మహాశివరాత్రి సందర్భంగా వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీపీఠం బుధవారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ నాగరాణిలు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుండి స్ఫటికలింగ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం మహాదేవునికి మహాకుంభాభిషేకం చేశారు. అదేవిధంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం శ్రీ విశ్వేశ్వర స్వామికి 11 లక్షల రుద్రాక్షల అర్చన జరిపారు. రాత్రి శివపార్వతుల దివ్య కళ్యాణం, 1,00,000 జ్యోతిర్లింగార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. కాగా భక్తులు భారీగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. కాగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు వీరంపాలెం విచ్చేసి స్ఫటికలింగ దర్శనం చేసుకోవడం జరిగింది. వీరంపాలెం గరిమెళ్ళ వారు నాకు ఎప్పటి నుంచో చాలా ఆప్తులు, సన్నిహితులు. నేను ఎంపీ అయిన మొట్టమొదటి సంవత్సరం శివరాత్రికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత 4 సంవత్సరాలు అసలు నేను రాష్ట్రానికే రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి శివరాత్రికి రావాలి అని అనుకున్నాను. అనుకున్న ప్రకారం వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి ప్రత్యక్షంగా రాకపోయినా గరిమెళ్ళ వారితో నేను రెగ్యులర్గా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. త్వరలో
ఏ నిర్బంధాలు లేకుండా మీ గుడికి వచ్చే అవకాశం తప్పకుండా వస్తుందని భావిస్తున్నానని చెప్పి అంటాం. ఆయన తదాస్తు అంటం జరిగింది. అనుకున్నట్టుగానే ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన 5 ఏళ్ల తర్వాత తిరిగి ఇదే ప్రదేశంలో ఆ మహాశివుని అభిషేకంలో పాల్గొనటం మధ్యాహ్నం 12 గంటలకి చాలా 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 ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది. ప్రజలందరూ ఆ దేవదేవుడైన మహాశివుని ఆశీర్వాదాలతో సంతోషంగా ఉండాలని, శివుణ్ణి పూజించుకోవటం చాలా డిఫరెంట్. ఎందుకంటే ఆయన నిత్యం ఐశ్వర్యాలకి దూరంగా ఉండేవాడు శివుడు. ఆనందంగా ఆధ్యాత్మికంగా ఉండటానికి ఐశ్వర్యం అవసరం లేదు, మనశ్శాంతి చాలు అనటానికి ప్రతీక శివతత్వం. సో ఈరోజు అందరూ కూడా ఆ శివుని సేవలో నిమగ్నమై ఆ శివతత్వాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా వేరంపాలెం శివాలయానికి విచ్చేసినటువంటి మా మిత్రులు, డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే మా మిత్రులు ఎమ్మెల్యే జగన్మోహన్ గారికి అందరికీ ఉదయపూర్వ నమస్కారం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వేరంపాలెం అనే గ్రామం మా కాన్స్టిట్యున్సీలో ఉండటం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తాడేపూడి అంటే వేరంపాలెం ఎక్కడున్నాడు తాడేపూడిలో అని చెప్తారు. మరి అలాంటి సిద్ధాంతి గారు మరి ఎంతో కష్టపడి ఈ గుడిని నిర్మించి, అంతేకాకుండా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలని మరి కాశీలో ఎలా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరిపించి మమ్మల్ని కూడా భాగస్థులు చేసినందుకు మరి ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని, ఆ మహాశివుడు ఆశీస్సులతో ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ మహాశివుడు ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన నా శుభాకాంక్షలు విషెస్ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ పరమశివుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ వీరంపాలెం ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠానికి ఈరోజు మొదటిసారి రావడం జరిగింది. వెంకటరమణ గారి ఆధ్వర్యంలో శివాలయానికి శివుడికి పరమశివుడికి అభిషేకంలో పాలు పంచుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అనేక మంది భక్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అనేకంగా తరలి వచ్చారు. వారందరినీ కూడా కలవడం, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పరమాత్మ యొక్క భావన ఆయన రూపంతో పాటు మనం ఊహించి, గిరిశాచ్యమే పర్వతాచ్యమే శిఖరాచ్యమే, నువ్వు ఏ రూపంలో ఎప్పుడు ఎలా చూడాలనుకుంటావో నేను అప్పుడు అదే రూపంలో నీకు అలాగే కనపడతాను అని చెప్పినటువంటి వాడు పరమాత్మ. అందుకే గిరిలు, శిఖరాలు, పర్వతాలు, ప్రవహించేటువంటి నదులు, వృక్షజాతులు సర్వము నా స్వరూపమే. నేను ఎన్నింటిలోనైనా నేను చూడవచ్చు. ఒక రాతిలో ఎలా కావాలంటే, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని చెప్పుకోవచ్చు, కానీ మూలం నేనే అని చెప్పినటువంటిది ఈశ్వర వాక్కు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయం అని తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ఏజెంట్లకు నియామక పత్రాలను బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీతో పాటు పార్టీ పరిశీలకులు ప్రణవ్ గోపాల్, నక్కా చిట్టిబాబు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నా రాంపండు, మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే బాజీ, టీడీపీ నాయకులు ఎర్రబండి సతీష్, సబ్నిమిస్ కృష్ణమోహన్, పసులపూడి రాంబాబు, చింతకాయల సత్యనారాయణ, వేర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి కూటమి తరపున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏజెంట్లకి శిక్షణ కార్యక్రమం, అలాగే మరి ఎవరైతే ఓటర్లో మరి పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ పోలింగ్ జరిగేలాగా ఏర్పాట్లని ముమ్మరంగా చేయడం జరిగింది. మరి పేరాబత్తుల రాజశేఖరం గారు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధేశ్వరి గారు వీళ్ళందరూ మనం ప్రామిస్ చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. నిన్న సీఎం గారు తల్లికి వందనం గురించి, అలాగే మరి అన్నదాత సుఖీభవ
ఈ 2 ప్రోగ్రాముల గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీగా పెన్షన్లు ఇచ్చారు, తర్వాత డిఎస్సి విడుదల చేశారు, అలాగే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మీరు ఇవ్వడం లేదని మరి వైసీపీ నాయకులు మొత్తుకుంటున్నారు. అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారయ్యా మీరు? 2019లో మీరు మే నెలలో అధికారంలోకి వచ్చారు. అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? జనవరిలో బటన్ నొక్కాడు, ఏప్రిల్కి ఆ డబ్బులన్నీ రిలీజ్ అయినాయి. అందరికీ తెలుసున్నదే కదా. 1-2 మాసాలు మీరేమో ఖాళీ ఖజానా అప్పచెప్పారు, అప్పులతో అప్పచెప్పారు. ఖాళీ ఖజానా అప్పచెప్పినా పర్వాలేదు, అప్పులు మరి కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించవలసిన వేలాది కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే మీరు చేసిన అప్పులన్నీ ఈవేళ వడ్డీలు కడితే సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈవేళ కూటమి ప్రభుత్వం ఎదరికెళ్ళే పరిస్థితే తప్పితే వాళ్ళు అనుకున్నట్టు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. పేరాబత్తుల రాజశేఖరం అనే వ్యక్తి ఈవేళ పెద్ద మెజార్టీతోటి ఈ ఉభయ గోదావరి జిల్లాలో గెలవబోతున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 3,14,984 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. గురువారం నిర్వహించే ఎన్నిక తంతు నిమిత్తం బుధవారం తాడేపూడెం ఆర్డీఓ కార్యాలయం నుండి పోలింగ్ మెటీరియల్స్ పోలింగ్ సిబ్బంది తీసుకెళ్లారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లారు. తాడేపగూడెం పట్టణంలో 10 కేంద్రాలు ఉండగా 6,464 ఓటర్లు ఉన్నారు. ఎన్నికను బ్యాలెట్ పేపర్ మీదనే నిర్వహిస్తున్నారు. ఆర్డీఓ కౌసరు భానో పోలింగ్ మెటీరియల్ను దగ్గరుండి డిస్ట్రిబ్యూషన్ చేయించారు. మనకు ఆర్డీఓ ఆఫీస్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది జరుగుతుంది. రేపు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ అనేది ఉంది. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించి ఇక్కడ బ్యాలెట్ పేపర్స్ మెటీరియల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కన్సర్న్ పీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ అందరూ వచ్చి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు ఇది అయిన తర్వాత వాళ్ళు రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రేపు ఎలక్షన్ అనేది మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంది. ఫ్రమ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఎలక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మనకు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఓట్లు కనుక చూసుకుంటే టోటల్ ఓట్స్ చూసుకుంటే 21,171, దట్ ఈస్ 21,171 ఓట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మేల్ ఓటర్స్ వచ్చేసి 11,836, ఫీమేల్ వచ్చేసి 9,200. మొత్తం మనకు పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే 31 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకు. దీనికి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూస్తున్నారు పీఓస్ యాజ్ వెల్ యాజ్ ఓపీఓస్, మైక్రో వాళ్ళ రిక్విజిట్ మెటీరియల్స్, స్పెషల్ కౌంటర్స్ అనేది ఆర్గనైజేషన్ జనరల్ కౌంటర్స్ పెట్టుకున్నాం. వాళ్ళ మెటీరియల్స్ క్రాస్ చెక్ చేసుకొని ప్రతిదీ రేపు ఏ ఇబ్బంది రాకుండా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎంసీసీ పరంగా కన్సర్న్ ఎంపీడీఓస్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న మేము వీసీ కూడా తీసుకోవడం జరిగింది విత్ డిఎస్పీ గారు అండ్ నేను కన్సర్న్ ఎంపీడీఓస్, తహసీల్దార్స్ అండ్ లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఎలక్షన్ పీస్ఫుల్గా కండక్ట్ చేయాలి అనేది ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అనేది ఉంటుంది. దీనికి మనం చూసుకుంటే సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, 2 సెక్టర్ ఆఫీసర్స్, ఒకటి తాడేపల్లిగూడెంకి ఒకటి, అతిలి తణుకు ఇరగవరంకి ఒకటి ఉన్నాయి. 5 రూట్లు మనకు మొత్తము. ఇంకొకటి స్పెషల్ వీడియో టీమ్స్ ఉన్నాయి మనకు. ఏది ఉన్నా సరే స్మూత్ ఎలక్షన్ సజావుగా జరగడానికి ఎంసీసీ పరంగా ఎంపీడీఓస్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కాకుండా ఎవరు ఓటర్స్కి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 100 మీటర్స్ మార్కింగ్ అనేది క్లియర్ కట్గా ఇండికేషన్ అనేది లైన్ అనేది మార్క్ చేయబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి. బికాస్ 144 సెక్షన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అందరు సహకరించాలి. పొలిటికల్ పార్టీ సపోర్ట్ అనేది కూడా దీనికి అత్యంత అవసరం. హెల్ప్ డెస్క్ అనేది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. స్థానిక ఏలూరు కాలువ ఘటన పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి విశేష అభిషేకాలు చేశారు. మంగళవారం రాత్రి వీర వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వరరావు, విజయ చాముండేశ్వరి దేవి దంపతులచే స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ ఈతకొండ తాతాజీ తదితర కమిటీ సభ్యుల నిర్వహణలో దేవాలయాన్ని విశేషంగా అలంకరణ చేశారు.
మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. బుధవారం తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణం ఓం నమ శివాయ, మహాదేవ, శివశంభో అనే భక్తుల నినాదాలతో మారుమ్రోగింది. శివ దర్శనం అనంతరం భక్తులు ఆనందంగా బయటకు వచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ ఈతగొడ తాతాజీ, బాబులు తదితరులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ బ్రహ్మకుమారీస్ భవనంలో 89వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జ్యోతిర్లింగాల దివ్య దర్శన అవకాశం కల్పించారు. 3 రోజుల పాటు ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు రమాదేవి, దీపా తదితరులు పాల్గొన్నారు. కాగా బుధవారం ఉదయం మహాశివరాత్రి పురస్కరించుకుని పరమాత్ముని జెండాను ఎగురవేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం పరమాత్ముని మహా వ్యాఖ్యాలను వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బ్రహ్మకుమారీలు, బ్రహ్మకుమారులు పాల్గొన్నారు. రోజు ఏదైతే పరమాత్మని యొక్క మహావాక్యాలను వినడానికి వస్తుంటారో ఈరోజు కూడా పరమాత్మ వినిపించినటువంటి మహావాక్యాలలో ఏదైతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా ఉపవాసము జాగరణ చేస్తూ ఉంటారు. పరమాత్మ చెప్పినటువంటి ఈ రోజు యొక్క మహావాక్యాలలో మన యొక్క మనస్స, వాచ, కర్మన ఎప్పుడు కూడా శుద్ధమైన సంకల్పాలని తీసుకోవాలి. మన బుద్ధికి ఆలోచనలే ఆహారం లాంటిది కాబట్టి ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి ఆలోచనల యొక్క ఆహారమే తీసుకోవాలి అని, ఎప్పుడు కూడా విషయ వికారాలతోటి జాగ్రత్తగా ఉండాలనేటువంటి జాగరణ చేయాలి అని, నేను అనేటువంటి ఏదైతే అభిమానం ఉందో అటువంటి అభిమానంతో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా అర్పణం చేయాలి. అందుకే చూడండి భక్తిలో కూడా మేమే అనేటువంటి మేకను బలి ఇస్తూ ఉంటారు. వాస్తవంగా హిందీలో చూస్తే మే అంటే నేను అనేటువంటి ఈ అభిమానమును పూర్తిగా అర్పణం చేయాలి అని, ఈ విధంగా అందరూ కూడా వచ్చిన వారు పరమాత్మ యొక్క మహావాక్యాలు విన్నారు. పరమాత్మ శివుడు 89 సంవత్సరాలు అవుతుంది సృష్టి పైన అవతరించి. పరమాత్మ శివుడు చెప్పారు భగవద్గీతలో, నేను ధర్మగ్లాని సమయంలో సృష్టి పైన అవతరించి ఇక్కడ ఉన్నటువంటి అధర్మాన్ని పూర్తిగా తొలగించి సత్యధర్మ స్థాపన చేస్తాను అని వాగ్దానం చేశారు పరమాత్మ శివుడు. వారి వాగ్దానం అనుసారంగా సృష్టిపైన అవతరించి 89 సంవత్సరాల నుండి గీతా జ్ఞానాన్ని బోధిస్తూ కొన్ని లక్షల మందిలో ఉన్నటువంటి అజ్ఞానం, అంధకారము, అధర్మాన్ని తొలగిస్తూ సత్యధర్మం అనుసారంగా నడిపిస్తూ ఉన్నారు. మరి పరమాత్ముడు అవతరించి 89 సంవత్సరాలైన సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు మొత్తం భారతదేశం నలుమూలల అన్ని రాష్ట్రాలలో ఏవైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ 12 జ్యోతిర్లింగాల యొక్క నమూనా ఇక్కడ పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి
12 జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనము, అలాగే పరమాత్మ శివుడికి తమ లోపం అర్పించి అభిషేకం చేయించుకొని వెళ్తారని ఆశిస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా లయన్ పదం కుమార్ గుప్తా సహకారంతో బుధవారం స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఈ విధంగా అన్న సమారాధన జరుపుతున్నారు. ఈ సందర్భంగా పదం కుమార్ గుప్తా కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్, చిన్నం జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వి రామ్మోహన్ రావు, బి మహాలక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణారాయణ స్వామి గారు ఆడపిల్లలు కలిసిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు శివాలయం వద్ద గొప్ప అన్న సమారాధన ప్రారంభించారు. వారికి ఎన్నో సంవత్సరాలుగా చాలా సంతోషం. ఈ సందర్భంగా మదన్ మోహన్ అగర్వాల్ గారు, మహాలక్ష్మి గారు, అలాగే జగదీష్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. పదం గుప్తా గారు మరి ఇక్కడ లేకపోయినప్పటికీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. మా లైన్ మెంబర్ సీనియర్ సభ్యులు పిఎంజే లైన్ పదం కుమార్ గుప్తా గారి దాతృత్వంతో సత్యనారాయణ స్వామి టెంపుల్ నందు సుమారు 1000 మందికి అన్న సమారాధన చేయడం, అదేవిధంగా ఇది ఒక్కరోజే కాదని గత సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఈ అన్న సమారాధన చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబానికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదన్ మోహన్ అగర్వాల్ గారికి, మా ట్రెజరర్ గారు మహాలక్ష్మి గారికి, వండుకోటి రామ్మోహన్ రావు గారికి, భాస్కర్ నష్టాలు సార్ ఒకరు కూడా పేరు సెలవు తీసుకుంటారు. తాడేపల్లి పట్టణంలో కూటంలో ఏం చేస్తున్న సత్యనారాయణ గుడిలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మా బాబాయ్ గారైన పదం కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి అన్న సంతర్పణ ఏర్పాటు చేయడానికి గత చాలా సంవత్సరాలుగా రామేశ్వర్లాల్, తర్వాత బన్సీలాల్, తర్వాత పదం కుమార్ గుప్తా గారు దీన్ని కంటిన్యూగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ప్రజలకు మహాప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ రోజున తాడేపల్లి పట్టణ ప్రజలు ఈ ప్రసాదాన్ని స్వీకరించగలని ఆశిస్తూ కలుగుతుంది. పెంటపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి శివ కళ్యాణం జరిగింది. గుడిమెట్ల కాశిరెడ్డి, లక్ష్మీ తులసి దంపతులు స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. తెల్లవారుజాము నుండి భక్తుల రాకతో శివాలయం కిటకిటలాడింది. మంగళవారం రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమ పూజ జరిగాయి. భక్తులను క్రమబద్ధీకరించడానికి కమిటీ సభ్యులు వాలంటీర్లుగా పనిచేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. దాసరి అప్పన్న, కొవ్వూరి శ్రీరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సిరపురపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి మహాశివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఆ సంవత్సరం కన్నా ఆ సంవత్సరము చాలా అత్యంత ఆనంద వైభవంగా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దినదినాభివృద్ధిగా జరుగుతూ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క స్వామివారు తేజవంతులుగా ప్రకాశిస్తూ మన భక్తులందరినీ కూడా కాచి కాపాడుతున్నారు. దీనికి ఏంటంటే మనకి
ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా మనకు కూడా వచ్చేది ఏమీ కాదనమాట. లోకన్య పుణ్య పాపానం, లోకంలో మనకు కూడా వచ్చేది ఏంటంటే పుణ్యము పాపము. ఈవేళ మనం ఏంటంటే మహదేశ్వరాన్ని పొంది మనం కాలక్షేపం చేస్తున్నామంటే ఎప్పుడో శివ ఆరాధన చేసి ఉండడం ద్వారా మనకి మహాత్మాక్యం కలిగి ఇంత ఉన్నతమైన స్థానాల్లో మనం ఉన్నాం అన్నమాట. అటువంటిది ఏంటంటే స్వామివారికి మనకి ఎంతైతే సేవ చేసుకుంటూ ఉంటామో దానికి 10 రెట్లు మనకి స్వామివారు మనకు కలగజేస్తూ ఉంటారన్నమాట. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ మహాశివరాత్రి కార్యక్రమం మన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మన గుడిమెట్ల కాశీరెడ్డి గారి దంపతులు పేటల మీద కూర్చుని కళ్యాణం చేయించుకున్నారు. అలాగే ఈ తెల్లారుజామున 4 గంటల నుంచి స్వామివారికి దర్శనాలు, అలాగే రేపు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండ ఉదయం 6 గంటల దాకా లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో మీరు భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పెండపాడు మండలం ముదనూరు గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బాదంపూడి శ్రీనివాస శర్మ బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు జరిగాయి. బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులతో దేవాలయం పోటెత్తింది. మధ్యాహ్నం 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ ఉమా రామలింగేశ్వర దేవస్థానంలో నవగ్రహ విగ్రహాలు మరియు మండప నిర్మాణానికి బొద్దన బాబులు సహకరించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దన బాబులు, శ్రీనివాసరావు, సత్యనారాయణ ప్రసాద్, ఈశ్వరరావు, మురళీకృష్ణ, సింహాచలం, వెంకటరాజు, వెంకటేశ్వరరావు, ప్రసాద్, శ్రీనివాసరావు, దత్తుప్రసాద్, రాంపండు, బుల్లిరాజు, చంటి రామకృష్ణ, సురేష్, రాము, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారు చాలా గొప్ప సత్యమైన దేవుడు కావున కార్తీక మాసంలో చక్కగా అభిషేకాలు, జ్యోతిర్లింగ అర్చనలు, అలాగే రోజు కూడా దీపారాధనలు విశేషంగా చేస్తారు. అలాగే మా కమిటీ పెద్దలు చక్కగా మాకు దేవస్థానానికి సహకారం చేస్తూ మా దేవాలయానికి మా కమిటీ పెద్దలు దినదినాభివృద్ధిగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కావున ఈ యొక్క భగవంతుడికి ఏదైనా కార్యక్రమం తలబెట్టి చిన్న అభిషేకం చేసుకునే అలా కార్యక్రమం అంతకు దిగ్విజయం అవుతుందని ఈ యొక్క దేవాలయానికి పేరు. 1997లో మా నాన్నగారు నిర్మించారు ఈ శివాలయం. అంటే నాన్నగారు అంటే ముదునూరు గ్రామం పెద్దలందరూ సహకారంతో ఆ రోజున శివాలయం నిలబెట్టారు. ఈరోజు వరకు ఈ బుద్ధన్ ప్రసాద్ గారు ఈ సంతర్పణలు కానీ లేకపోతే దీనికి ఇది కానీ రాము గారు కానీ ఈ మన శివాలయం కమిటీ అందరూ కష్టపడి ఏ రోజుకి ఆ రోజు శివాలయం చూసుకుంటూ ఇంతవరకు ఇది గుడిని ఇలా నిలబెట్టుకొచ్చారు. ఆదాయం లేకపోయినా కానీ ప్రజల సహకారంతో ఇప్పటి వరకు ఇలా చేసుకుంటూ వచ్చారు. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా దగ్గరగా 4,000 మంది అన్నసంతర్పణకి ఇలా ప్రోత్సాహం చేసి సంతర్పణ జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పడాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం కైలాసగిరి నోము అనంతరం అభిషేకాలు, లక్షవత్తుల జ్యోతి ప్రజ్వలన జరిపారు. పిచ్చుగల వరాహ వెంకట లక్ష్మీ నరసింహస్వామి, సావిత్రి దంపతులచే ఈ పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. పూజల్లో పులి ప్రసాద్, దత్తుడు, పులి వెంకట సతీష్ కుమార్, బాలభత్తుల వేడుకొండలు, తన్నేడి సురేష్, కొత్త ధనరాజ్, గంధం ప్రసాద్, పులి గోపాలకృష్ణ, పచ్చా రామారావు, పిచ్చుకల రామకృష్ణ, కామిశెట్టి రాంబాబు, పచ్చా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అక్షత తీసుకుని వేసుకుని దగ్గరుంటే వాళ్ళు కూడా ఉండవు పుష్పం కలపండి. గణపతి దీపారాధన ఇంకా నెయ్యేం వేయక్కర్లేదు. మహాగణపతి పూజ చేశారు. వెంకట సత్యనారాయణ గారు, అలాంటి పెండయ్య గారు, సన్నిధి సురేష్ గారు ఎక్కడున్నా సరే అభయాయువారం ఐశ్వర్య శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర దేవస్థానం ముందు 3 సంవత్సరాలు 4వ సంవత్సరం అడుగుపెట్టి శుభసద్ధర్మంగా నిన్న ఉదయం గణపతి హోమం జరిగింది. ఆ తదుపరి మధ్యాహ్నం 4 గంటల నుండి స్వామివారి ఉత్సవ ఊరేగింపు అత్యంత వైభవపేతంగా జరిగింది. తదుపరి శ్రీ పిచ్చికల వెంకట నరసింహస్వామి వారి దంపతులచే రాత్రి కళ్యాణం 50 జంటలతోటి అత్యంత వైభవపేతంగా జరిగింది. తదుపరి ముందు కాల్పు, మందుగుండు సామాన్ చాలా ఉత్సాహం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి కుంకుమ పూజ, కైలాసగిరి పూజ చేశారు. ఆ దంపతులు ఆ యొక్క పసుపు కుంకుమ కూడా పడాల గ్రామ ముత్తైదులు అందరూ కూడా ఇచ్చేసి వారి సౌభాగ్యం కోసం పూజ చేయడం జరిగింది. అందరూ కూడా సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటూ అమృతేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగి 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఏం జరిగింది అన్నదానికన్నా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత వైభవంగా చేయించుకుంటున్న మాతోటి ఈ ఉత్సవాలు చేయించుకుంటున్న అమృతేశ్వర స్వామి కటాక్షం మన భక్తులందరికీ కలగాలని చెప్పి కోరుకుంటున్నాం.
తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ యువత నాకు ఇది 75వ సంవత్సరం 76వ సంవత్సరం ఏ ఆలయంలో వచ్చినా అంతంత మాత్రంగా చేసి వెళ్ళేవారు. కానీ ఈ ఆలయ ప్రతిష్ట సందర్భం ఎలాంటిదో తెలియదు, కానీ ఇక్కడికి ప్రతి వాళ్ళు ఏ కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, అందరూ వచ్చి ఇక్కడ ఈ స్వామి దర్శనం చేసుకుని ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటున్నారని చెప్పి మా నమ్మకము. శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామి వారి సన్నిధానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, రుద్రాభిషేకాలు, అలాగే గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే పెద్ద మాతలు అందరిసే కూడా బ్రహ్మాండంగా అభిషేక కార్యక్రమం జరిగినాయి. అలాగే ఈరోజు ఉదయం కైలాసగిరి నోము జరిగింది స్వామి. ఆ నోముకి పిచ్చికల వరహ వెంకట లక్ష్మీ నరసింహస్వామి గారి దంపతులసే ఆ కార్యక్రమం జరిగింది. స్థానిక ఏలూరు రోడ్లోని చిన్న శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్థానిక శంకరమఠంలో శివరాత్రి సందర్భంగా స్ఫటిక లింగానికి అభిషేకాలు నిర్వహించారు. సర్వమంగళదేవి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శంకరపట్నంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. పొద్దున్నే ఇవాళ ఏకాదశ రుద్రాభిషేకం అనేది ఇవాళ ఇక్కడ ప్రారంభమైంది. సుమారుగా ఒక 2-3 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఇవాళ ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఇక్కడ శంకరపట్నాన్ని ప్రారంభించి 2015 మాఘమాసంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చే ఈ ఏదైతే ఉందో మహాశివరాత్రి, దీన్ని మాత్రం మహాశివరాత్రి అంటాం మనం. అంటే 11 నెలల పాటు వచ్చేదేమో మాస శివరాత్రి. ఈ మాఘమాసంలో వచ్చే ఈ మాస శివరాత్రి మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తాం. మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే శివరాత్రి అంచేత ఈ శివరాత్రికి ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే కొలే ఉంటాడనే ఒక నమ్మకంతో ఇక్కడ చేస్తున్న ఈ ఏకాదశి రుద్రాభిషేకానికి ఉదయం 5 గంటల నుంచే భక్తులు రావడం జరిగింది. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, చిన్న శివాలయం, ఏలూరు రోడ్లో ఉన్నటువంటి చిన్నవంతరం ఆలయం. ఈరోజు శివరాత్రి మహోత్సవం సందర్భంగా రాత్రి స్వామివారికి శాంతి కళ్యాణం, అలాగే ఉదయం రుద్రాభిషేకము, అనంతరం స్వామివారి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి సోమవారం ఇక్కడ స్వామివారికి సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదానానికి ఎంతోమంది భక్తులు చాలామంది కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సోమవారం జరిగే అన్నదానానికి ఇంకా వస్తు రూపాయి కానీ ధన రూపాయి కానీ ఇచ్చేవారు ఎవరైనా ఉంటే మా కమిటీ వారిని సంప్రదించవలసిగా కోరుతున్నాము. ఇంకా ఎవరైనా మీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ ఇతరత్ర ఏదైనా రోజుల్లో అన్న సమారాధన కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే మా కమిటీ వారిని మమ్మల్ని సంప్రదించగా కోరుతున్నాము. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని బుధవారం ఉదయం హిమలింగాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత కేశిరెడ్డి పాండురంగారావు సహకారంతో శ్రీ శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూజల్లో కళ్యాణ రామచంద్రరావు, సతీష్, సాయి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ శివలింగాన్ని ఇక్కడ కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడో వెళ్ళి చాలా కష్టాలు పడి, బాధలు పడి, చాలా ఇబ్బందులు పడి అక్కడ హిమపాతం దగ్గర అక్కడికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవడం చాలా కష్టసాధ్యం. అలాంటిది భక్తుల సౌకర్యార్థం గణేష్ నగర్లో ఈ గుడి వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ హిమలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా
శివనామ స్మరణం అంటే చాలా చక్కటిది. అలాంటి చక్కటి నామం ప్రతి ఒక్కరూ కూడా తలుచుకొని ఈ ఒక్కరోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు సంబోధిస్తే జీవితం అంతా కూడా ధన్యమైనట్టే. స్థానిక శశి కాలేజ్ రోడ్లోని సాయి సంజయ్ నగర్లో స్వయంభూగా వెలిసిన శ్రీ నందీశ్వర నటరాజ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, గంధం, విభూది, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. గత 50 సంవత్సరాలుగా శివరాత్రి రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ నిర్వాహకులు యార్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కుంచినపల్లికి చెందిన ఆత్కూరి కామేశ్వరరావు, శేషగిరి, హేమమణికంఠ దాతలుగా ఈ అభిషేక కార్యక్రమం జరిగింది. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందించారు. నందీశ్వర నటరాజ్ సహిత స్వయంభూ లింగేశ్వర స్వామి వారికి ఈరోజు మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి విశేషంగా అభిషేకములు, అలాగే బిల్వపత్రాలతోటి సహస్రనామ పూజలు అందరూ కూడా చక్కగా చేయించుకున్నారు. ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి చిన్నగా మొదలెట్టి ఈ సంవత్సరానికి అతి వైభవపేతంగా ఇక్కడ కమిటీ వారు ఈ అభిషేక మహోత్సవాలు నిర్వర్తించడం జరిగింది. అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడా ఇక్కడ అభిషేకాలు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాం. అందరూ కూడా గమనించి భక్తులందరూ కూడా ప్రతి నెల కూడా ఇక్కడ జరిగేటువంటి మాస శివరాత్రికి వచ్చి అభిషేక మహోత్సవాలను నిర్వర్తించుకొని ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందగోరుచున్నాము. మన మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు నంది నటరాజస్వామి వారు ఎప్పుడో స్వయంభూగా వెలిచారు. మేమందరం కూడా ఎంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా అరేంజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. పెద్ద ఎత్తున దగ్గర ఇవాళ వేలాది మంది భక్తులు కూడా వచ్చి దర్శించుకున్నారు. అందరూ కూడా నమ్మకంతో వస్తారు ఆ శివుడి దగ్గరికి. మనకి సింగపూర్లోనే ఇటువంటి విగ్రహం కనపడితే అదే మళ్ళీ మన తాడేపల్లిగూడెంలోనే ఇటువంటి విగ్రహాన్ని మనం చూడగలుగుతూ ఉంటాము. కానీ భక్తి భావంతో నమ్మకంతో వచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. మాకు మేము హిందూ మతాన్ని ఎంతో గౌరవిస్తూ ఈరోజు ఎంతో కృషి చేయాలని ఈ దేవుణ్ణి, అలాగే రాజకీయంగా కూడా మాకు అందరూ మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఈ రేపన్న రోజు గుడి కూడా మాకు నిర్వహించడానికి ఆయన సహకారం మాకు ఎంతో కావాలి. ఈ రోడ్లు ఇవన్నీ లేనప్పుడే ఇక్కడ లింగం ఉంది. కానీ ఇప్పుడు అన్నీ వచ్చిన వల్ల రోడ్డు మధ్యలో అయిపోయి చాలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మన రాజకీయంగా కూడా మన ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి స్పందిస్తారని మరీ కోరుకుంటున్నాం మా పట్టణ ప్రజలందరి తరఫున కూడా. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సిద్ధి బుద్ధి వినాయక చవితి మహాశివరాత్రి సందర్భంగా మా సిద్ధి గణపతి బుద్ధి గణపతి మన అభిషేకం జరుగుతున్నది. కొన్ని వర్ణనాలతో అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నీ ఈనాడు కుమారుడు శ్రీనారాయణ ఆత్మలో జరిగినవి. ఈ వర్ణన తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో వేంచేస్తున్న శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారికి, శ్రీ సూర్యనారాయణ స్వామివార్లకు తెల్లవారుజాము నుండి విశేష అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, బాలు శర్మలచే అభిషేకాలు జరిగాయి. మంగళవారం రాత్రి విశ్వేశ్వరుని పూజ మహాన్యాసం అనంతరం లింగోద్భవ సమయంలో 12 గంటల వరకు విశేష అభిషేకాలు జరిగాయి. ప్రసాద వితరణ జరిగింది. ఆర్యవేశ సంఘం, వాసి క్లబ్, వాసవి వనితా క్లబ్, ఆర్యవేశ మహిళా సంఘం, ప్రపంచ ఆర్యవేశ మహాసభ నాయకులు పాల్గొన్నారు. ఓం
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఉమాచంద్రశేఖర స్వామివారికి ఉదయం నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా పంచామృత ఫలరస సుగంధ ద్రవ్య విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు యావల మంది కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 8:30 నుంచి కూడా లింగోద్భకాల అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులు యావల మంది కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించుతారని కోరుతున్నాం. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయం 4:30 నుంచి ఉమా చంద్రశేఖర స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 8:30కి అభిషేకాలు ప్రారంభమవుతాయి. అభిషేకం 8:30 నుంచి ప్రారంభమయ్యి 1 గంట వరకు ఉంటాయి. తదనంతరం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్యవైశ్య సంఘం తరఫున. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాను. స్థానిక పోలీస్ స్టేషన్ కోలలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులు వచ్చి ఉమా రామలింగేశ్వరుడిని దర్శించుకుని తరించారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పూలదండలతో అలంకరణ చేశారు. దేవభత్తుల రాంబాబు కుటుంబ సభ్యులు బండారు ఆదినారాయణ కుమారుడు సాయి మదన్మోహన్ల సౌజన్యంతో పుష్పాలంకరణ చేశారు. ఉదయం నుండి స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి పాండురంగారావు, మానేపల్లి సీతా మహాలక్ష్మి, అన్నవరం బ్రదర్స్, ఆదినారాయణ, రామకృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తేదీన స్వామివారి అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి భక్తుల రాకపోకలతో నిత్యం అభిషేకం జరుగుతున్నది. తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులు రావడం, అభిషేకాలు జరగడం, తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. వచ్చే నెల మార్చి 10వ తారీఖున అన్న సమారాధన జరుగుతుంది. భక్తుల సహకారంతో ఆలయ ధర్మకర్తల సహకారంతో అన్న సమారాధన జరుగుతుంది. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి గుడి మన ధర్మకర్తలు మరియు భక్తుల సహకారంతో గత 40 సంవత్సరాల నుండి నడుస్తున్నది. సో ఈ శివరాత్రి పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం ఈ నెల వచ్చే నెల 10వ తారీఖు మార్చి 10ని ఏర్పాటు చేశాం. దానికి మన ధర్మకర్తలు మన భక్తులు అందరూ కలిపి దాన్ని వృక్షాలు చేయడానికి అందరం ముందుకు వచ్చారు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాం. స్థానిక జోలపాలెంలో శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ సుమారు 5,000 మందికి అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బలుసులరావు, బండి బలుసులరావు, దూలం రామకృష్ణ, నీలం శ్రీను, ఆకుల శ్రీను, ఆకుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర గల ఈ శివాలయంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన స్వర్గీయ పాడికొండల మాణిక్యాలరావు ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల సహకారంతో పునర్నిర్మాణం చేసుకున్నట్లు తెలిపారు. తెల్లవారుజాము నుండి భక్తులు శివాలయానికి వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతాం. అలాగే కమిటీ సభ్యులు చాలా కష్టపడి గుడి ప్రతిష్ఠ కానించి అదే రోజు శివరాత్రి నాడే అన్న సమారాధన చేస్తాం. దానికి భక్తులందరూ కూడా సహకరిస్తాం. అలాగే ఈ గుడి ఈ స్టేజీలో ఉందంటే స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఫస్ట్ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి గుడి కట్టండి అని ఫస్ట్ సందా ఇచ్చింది ఆయన. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే మనం రోడ్డు కూడా ఈ రోడ్డు కూడా కోల్పోయిన వ్యక్తి. అలాగే
మనకి ఏది సహకరించినా ఆయన ఎమ్మెల్యేగా సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అలాగే కమిటీ సభ్యులు మాత్రం ఈ అన్న సమారాధనలో బాగా కష్టపడినందుకు వాళ్ళకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే రేపు పొద్దున ఊరేగింపు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఆ ఊరేగింపులో కూడా భక్తులందరూ పాల్గొవాలని. సొంత స్థలంలో ఉన్న ఏకైక ఆలయం అంటూ ఉంటే అది మన శివాలయం, రామాలయం. ఇది గత 150 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు అది రోడ్డు ఎత్తవి గుడి పదం అయిపోతే మన ఎమ్మెల్యే అప్పట్లో ఎమ్మెల్యే మినిస్టర్ గారు పైగొండ మాణిక్యాలరావు, అలాగే చైర్మన్గా ఉన్న మన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో గ్రామ ప్రజలందరి తరఫున, అదే అప్పుడు ఇనామస్గా నెగ్గిన మన పెంజాల చంద్రశేఖరరావు ఆర్థిక అందరూ కలిపి మనం కట్టవలసిన అమౌంట్ అంతా కడితే అప్పుడు గుడి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి కూడా పునఃప్రతిష్ఠ అప్పటి నుంచి కూడా మన ఆకుల పవన్ కృష్ణ కానీ, ఆకుల లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ కుర్రోళ్ళందరూ సహకారంతో ప్రతి శివరాత్రి రోజుని కనీసం 4-5 వేల మంది పైనే అన్నసంతర్పణ పెట్టడానికి ఎంతో కష్టపడి వాళ్ళు తిరిగి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి అలాగే గ్రామ ప్రజలకు అందరికి కూడా భగవంతుడు అష్టావిశ్వర్యాలు కలజేయాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జోవల్పాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు యువకులైనటువంటి ఉత్సాహవంతులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రజల యొక్క సహకారంతో ఈరోజు 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్మాణం చేస్తున్నారు. ఈ ఆలయం నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ నిధుల నుంచి తీసుకొచ్చి ఆ రోజున పునర్నిర్మాణం గావించడం ఉంది. శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఒకే చోట ఉండటం అనేది ఎక్కడ మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడా లేవు. కొన్ని దోషాలకి శివకేశవులకి ఏక ప్రదక్షిణ చేయాలనేటువంటి కొన్ని ఉన్నాయి. అటువంటి దోష నివృత్తి కొరకు ఏకకాలంలో శివకేశవులకు ప్రదర్శన చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రామాలయం దేవాలయంలో. స్థానిక వానపల్లిగూడెంలో శివాలయం నందు శివాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కోచి పవన్ కుమార్ బ్రహ్మోత్సవంలో బుధవారం తెల్లవారుజాము నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు. మధ్యాహ్నం సర్వదర్శన కార్యక్రమం జరిగింది. మంగళవారం రాత్రి 25 మంది దంపతులు కూర్చుని శివ కళ్యాణం జరిపించారు. బుధవారం రాత్రి రుద్రహోమం హోమం జరిగింది. శ్రీశైలంలో మాదిరిగా పాగా దర్శనం ఏర్పాటు చేశారు. సోమనాథ్ శైవక్షేత్రంగా పిలువబడేటువంటి వానపల్లిగూడెం శివాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి మహాన్యాసపూర్వకంతో ఏకాదశ రుద్రాభిషేకంతో ప్రారంభమై ఉదయం 11 గంటల వరకు కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 25వ తారీఖు అనగా నిన్న మంగళవారం నాడు సాయంకాలం 7 గంటలకి శివకళ్యాణం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభించడం జరిగింది. సుమారుగా 20 మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొనడం, భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. అలాగే ఈ రోజున సాయంకాలం 7 గంటల దగ్గర నుంచి స్వామివారికి రుద్రహోమము, మహామృత్యుంజయ హోమం నిర్వహించడం జరుగుతోంది. అనంతరం శ్రీశైలంలో ఏ విధంగా అయితే పాగా దర్శనాన్ని ఏర్పాటు చేస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా స్వామివారికి పాగా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం లింగోద్భవ సమయంలో అంటే రాత్రి 12 గంటల దగ్గర నుంచి స్వామివారి లింగోద్భవ సమయం కాబట్టి ఆ సమయంలో కూడా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. కావున ప్రతి భక్తులు తప్పకుండా ఆలయానికి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక డిఎస్ఆర్ వద్ద గల సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం మహానగర సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మోత్సవంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆకుల నవీన్ బాబా శ్రీలక్ష్మి దంపతులచే నిర్వహించారు. ప్రసాద వితరణ జరిగింది. కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు, పూర్వ కన్వీనర్లు విష్ణుమూర్తి, డాక్టర్ దుర్గాదాస్, రుద్ర సాయిబాబా, తిరుపతి రాయుడు, ప్రభా శ్రీనివాస్, మల్లికార్జునరావు, సూర్యచంద్రరావు, ఆకుల వెంకటేశ్వరరావు, పాదం సత్యనారాయణ, తోలేడు శ్రీనివాస్, చామర్తి కనకసుందరరావు, గ్రంథి సాయి సుబ్రహ్మణ్యం, తోట రాధికారాణి, రమాదేవి, సునీత, లక్ష్మీకుమారి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సత్యసాయి
సేవా సమితిలో ఏకాదశ రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఎందుకు రుద్రాభిషేకం అంటే కేవలము ఒక చెంచాడు నీళ్లు పోస్తేనే ఆయన అభిషేక ప్రియుడు కనుక శివుడు అందరినీ కూడా ఆనందింపజేస్తాడు, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. అటువంటిది మంగళప్రదమైనటువంటిది శివరాత్రి. అటువంటి శివరాత్రి రోజుని ఏకాదశ రుద్రాభిషేకం చేస్తున్నామంటే అది ఎవరికో చేసిన అభిషేకం కాదు, మనం చేసుకున్నటువంటి అభిషేకం. మనలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతరింద్రియమైన ఈ 11ని కూడా పరిశుద్ధం చేసుకోవడం కోసము ఏకాదశ రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4:40 నగర సంకీర్తన జరిగింది. తదనంతరం సుమారు 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా భజన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వీలైనంత మీరు చూసుకుని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలని తెలియజేస్తున్నారు. ఎంతో పవిత్రమైన రోజు. ఇటువంటి పవిత్రమైన రోజుని భగవాన్ బాబా ఏం చెప్పారంటే సద్వినియోగం చేసుకుని మీరు చక్కగా దైవ చిత్తంలో ఉండి ఆ యొక్క దైవనామాన్ని లేకపోతే ఆ రుద్రాభిషేకంలో పాల్గొని పవిత్రులు కావాలని అటువంటి యాగాన్ని అక్కడ చేసి మాకు ఆచరించి చూపించే స్వామి. అటువంటి కార్యక్రమాన్ని ఈ శివరాత్రి సందర్భంగా సత్యదేవ సేవ సమితి తాడేపల్లిలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకు చేయాలంటే భగవంతుడు సర్వత్రా ఉన్న భగవంతుడు యజ్ఞంగా ఉంటాడు, యజ్ఞం చేస్తాడని మనకు భగవద్గీత ప్రమాణం. ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ బ్రహ్మ ఆ శివస్వరూపం మరి విష్ణు స్వరూపం ఉన్నదని మనకు భగవద్గీత ప్రమాణంగా చెప్తుంది. మహాశివరాత్రి సందర్భంగా నారాయణపురం శివాలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బొడ్డేపల్లి అప్పారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. లంకా రామదాసు, ధన్యశ్రీ, బొడ్డేపల్లి మనోజ్ బాబు, కావ్య గాయత్రి, మిడత మురళీకృష్ణ, రమాదేవులు పీటలపై కూర్చుని కళ్యాణ కృతువు నిర్వహించారు. నెడమర్రు డిప్యూటీ తహసీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. స్థానిక 27వ వార్డు రామారావుపేటలో పసుపులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, హోమాలు తిలకించి తీర్థప్రసాదాలు సేకరించారు. కార్యక్రమాలు ర్యాలీ శివరామకృష్ణ బ్రహ్మత్వంలో జరిగాయి. భక్తులందరి గోత్రనామాలతో స్వామివారికి రుద్రాభిషేకం, రుద్రహోమం జరిగాయి. శివార్పాదౌ పూజయామి కైలాసవాసినే జానుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లిలో నూతనంగా పునర్నిర్మాణం చేసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి, శనీశ్వర స్వామివారి ఆలయంలో మొదటి శివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. వంశపారపర్యం ధర్మకర్త వేదుల వెంకటేష్, అడ్డగర్ల గంగరాజు, అడబాల నాగవెంకటరత్నం, పుల్లాబాబి, సర్పంచ్ దంగేటి రామస్వామి, మేడిది విశ్వేశ్వరరావు, అచ్యుత సత్యనారాయణ, గంగాధర్ శాస్త్రి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి మరియు బాలాత్రిపుర సుందరి సమేత మందేశ్వర స్వామి మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పునఃప్రతిష్ఠించి మొత్తం ఆలయం అంతా కూడా పునఃప్రతిష్ఠించిన తర్వాత అత్యంత వైభవపేతంగా జరిగినటువంటి మొదటి శివరాత్రి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఊళ్ళో పెద్దలందరి సహకారంతోనూ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. మా ఊరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊరి నుంచి కూడా అందరూ భక్తులు వచ్చి విశేషంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి ఆశీస్సులకి, వారి కృపకి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా, ఇంత సమర్థవంతంగా నడిపినందుకు అధికారులకి, స్థానికులకి, మొత్తం అందరికీ కూడా, మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, అలాగే 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి
అంటే స్వయంభూగా ఏర్పడినటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత మందేశ్వర స్వామి అంటే ఇదే నెల ఫిబ్రవరి మాసంలో 1-2 తారీఖుల్లో విశేష పూజలు నిర్వహింపబడి యాగాలతో తర్వాత 3వ తారీఖున మరి విగ్రహాల పునఃప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. మరి ఆ సందర్భంగా అనేక మంది ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గ్రామం తాలూకా భక్తులు అలాగే కుటుంబ సభ్యులు విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి మొదటి శివరాత్రి ఈరోజు. సో ఈ సందర్భంగా ఈ గ్రామవాసులే కాకుండా అనేక పరిసర గ్రామవాసులు కూడా ఈ గ్రామానికి విచ్చేసి ఈ స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని భీమడోలు వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమ శివాయ నామస్మరణతో భక్తులు తెల్లవారుజాము నుండి శివయ్యను దర్శించుకోవడానికి రావడంతో శివాలయాలు కిటకిటలాడాయి. భీమడోలు పార్వతీ సమేత భీమేశ్వర ఆలయం, గుండుగోలను శ్రీ బ్రహ్మరాంబిక మల్లేశ్వరం స్వామి, అంబరపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, పోల సకలేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. పలు చోట్ల మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాలు జరిగాయి. భీమడోలు గ్రామ దేవతలు జాతర మహోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి నల్ల మారెమ్మ అమ్మవారి సంబరం వైభవంగా జరిగింది. భీమడోలు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు. సంబరంలో పంబలివారు చిట్టియ నల్లమారెమ్మ వేషధారంలో సంచారాన్ని నిర్వహించారు. డప్పు కళాకారులు డప్పు మేళతాళాల మధ్య నల్లమారెమ్మ అమ్మవారు గణాచారులు ఆడిపాడారు. తొలుతగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. రొట్టె, కారముద్ద, చుట్టను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు జాతర కమిటీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మోటార్ సైకిల్స్, చెప్పులు అనేది వచ్చి బయట వచ్చారండి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.